సో ఇంకా భయపడాల్సింది ఏముంది ఇందులో? ఎందుకు భయపడుతున్నాము అనంటే, మనం జ్ఞానాన్ని మళ్ళీ పాయింట్ రిపీట్ చేస్తున్నాను. ఈ జ్ఞానాన్ని ఆత్మకు వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి. శరీరానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సో మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళము అనంటే మనం స్థూలంగా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కరెన్సీ ఉంది, డబ్బులు ఉన్నాయంటే స్థూలంగా తీసుకురాం, స్థూలంగా తీసుకుపోం కదా! సో దానాలు చేస్తాము. చేసినప్పుడు మన పుణ్యం అవుతుంది. ఆ పుణ్యం మన ఆత్మలో రికార్డ్ అవుతుంది. ఆత్మ వెళుతుంది ఇంకొక జన్మకి. సో వెళ్ళేటప్పుడు అది ఆ పుణ్యాన్ని తీసుకొని వెళ్తుంది. సో మొత్తం అంతా ట్రాన్స్‌ఫర్ అయింది గదా! ఇంకొక జన్మకి. ఇంకేందులో భయపడాల్సిందేముంది, డబ్బంతా ఎక్కడికి పోతదేమో అని చెప్పి. సో కుటుంబ సభ్యులు మనం చేసుకునే పాపపుణ్యాలకు తగ్గట్టు మంచి శ్రేష్ఠ కర్మలు చేసుకుంటే, మన సంస్కారాలు ఎవరితోటైతే మ్యాచ్ అవుతాయో ఆ కుటుంబంలోకెళ్తాం. ఇప్పుడెందుకు మ్యాచ్ అవ్వట్లేదన్నది కర్మ ఫిలాసఫీ రాబోయే క్లాసెస్‌లో. ఎందుకంటే మనం ఇంకా సాంఖ్య యోగలోనే ఉన్నాము. సాంఖ్య యోగలో భగవానుడు అర్జునుడి విషాదానికి నువ్వు ఆత్మ అని తెలుసుకోమన్నాడు. సో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు వెళ్తుందని తెలిస్తే ఈ భయం అన్నదే పోయింది కదా! సో ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడి దృష్టిలో అసలు చావన్నదే లేదు. డెత్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అసలు మృత్యువే లేదంటాడు. మనం ఉంది అనుకుంటున్నాం. సో ఆయన భాషలో చెప్పాలంటే శరీరాన్ని వదిలేస్తున్నాం అంతే. శరీరాన్ని వదిలేసిన తర్వాత మనం ఏంటంటే చనిపోయినప్పుడు ఆ దీపాన్ని తల దగ్గర అంటే ఆత్మ వెళ్ళిపోయిందన్న దానికి, ఆత్మ జ్యోతి వెళ్ళిపోయిందన్న దానికి ఆ శవం తల దగ్గర జ్యోతి పెడుతున్నాం. ఎందుకు? యాక్చువల్‌గా ఇప్పుడు వెలిగించాలి ఆత్మ జ్యోతిని. ఎలా వెలిగించాలి? ఈ భగవద్గీత అన్న జ్ఞానాన్ని తెలుసుకొని ఇప్పుడు ఆ జ్యోతిని వెలిగించాలి. వెలిగిస్తే అప్పుడు జీవితము సాఫీగా సాగుతుంది. ఆ అంతిమ క్షణాలు కూడా సాఫీగా ఆత్మ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది.